భారతీయ జనతా పార్టీ కరెక్ట్గా ఎలక్షన్ నోటిఫికేషన్ రోజునే భారీ వలసలు వచ్చినాయి. శ్రీకాకుళం, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లా, అనంతపురం జిల్లాల నుండి వైసీపీ, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు పురంధేశ్వర్ సమక్షంలో, అలాగే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ దావడేజీ సమక్షంలో బీజేపీలో చేరారు. రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తాజాగా చేరారు. ఆయనకి సీట్ ఇస్తారంటున్నారు. తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ ముళ్లపూడి రేణుక, డాక్టర్ హరిశ్చంద్ర ప్రసాద్ దంపతులు కూడా చేరారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి మేయర్గా వాళ్ళు కూడా చేశారు. ఇక్కడ నిన్ననే అనుకున్నాం, తెలుగుదేశం బీజేపీకి వెన్నుపోటు పొడిచింది, అమ్మాయిని తీసుకున్నాను. అసలు ఏంది ఇది, మిత్రపక్షాల్లో ఒకళ్ళ సీట్లు ఒకళ్ళ దగ్గరికి అతను వచ్చి అంజిబాబు వచ్చి జనసేనలో చేరడం ఏంటి, ఇది అసలు పొత్తేనా? పొత్తులో సాధారణంగా ఒక పార్టీ వాళ్ళు ఒక పార్టీలోకి చేర్చుకోరు, మరి ఇది ఎక్కడ విచిత్రమైన పొత్తు అర్థం కాదు. ముళ్లపూడి దంపతుల్ని బీజేపీలో చేర్చుకున్నా, నేను వాళ్ళేమో బీజేపీకి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని తీసుకెళ్లి తెలుగుదేశంలో చేర్చుకుని వాళ్ళ అభ్యర్థిగా పెట్టుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా కాకాని వెంకటరత్న నాయుడు మనవడు తరుణ్ కాకాని సీఈఓ, అమరావతి బోట్ క్లబ్ ఆయన చేరారు. తాజాగా మరొక వైపున కాకినాడకు చెందిన కాంగ్రెస్ నాయకులు సబ్బిళ్ల గంగిరెడ్డి చేరారు. శ్రీకాకుళం జిల్లా సిరిపురపు తేజేశ్వరరావు, వైసీపీ చెందిన పైడి రాజారావు, వైసీపీ మండల అధ్యక్షుడు పోలేపల్లి ప్రసాద్ తదితరులు పార్టీలో చేరినటువంటి వాళ్ళల్లో ఉన్నారు.